శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే 15వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడ నుంచి 101 రోజు ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మీనరాశిలో సంచరిస్తూ మరి 2 గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది. అంటే కామన్గా ఈ 2 శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి యందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి, లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది, లేదా గురువు మీనరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ, శుక్రుడే ధనకారకుడు. అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రుడు గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే గురు శుక్రుల మధ్య ఎటువంటి సంబంధం ఉన్న కలయిక, పరివర్తన, యాస్పెక్టు ఏమున్నా సరే సంతాన లక్ష్మిగా మనకి గురుగ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. సంతానం అంటేనే సౌభాగ్యం. నిజంగా సంతానం లేకపోతే అది ఎంత ఐశ్వర్యం ఉన్నా ఉపయోగం అయితే ఉండదు. ఆ విషయం సంతానం లేని వారికి తెలియడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీనరాశి వారికి గురుగ్రహం రుజుమార్గ ప్రభావం వల్ల, అలాగే శుక్ర గురువుల పరివర్తన వల్ల ఎటువంటి ఫలితం రాబోతుంది అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే గురువు మన మీనరాశి వారికి రాస్యాధిపతి దశమాధిపతిగా తృతీయ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు గురు స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి అటు ఆదాయంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ను కూడా పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 3వ స్థానంలో అంటే మొన్నటి వరకు వక్ర గమనంలో ఉండడం వల్ల సుమారు ఒక 4-5 నెలలు ఏది కూడా కొంత క్లారిటీగా జరగదన్నమాట. ఏదైనా పని ప్రారంభించడం మధ్యలో ఆగిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్గా రుజుమార్గంలోకి రావడం వల్ల 15వ తారీఖు మే వరకు సుమారు 100 రోజులు ఇదే రాశి మీద తన ప్రభావాన్ని అంతా చూపిస్తూ అటు 3, 7, 11 భావాల మీద ఎక్కువగా, అంటే ఇవన్నీ కూడా కామ త్రికోణాలు. అంటే కామం అంటే కోరికలకు సంబంధించినవి, మనం ఏమి సాధించాలి, ఏమి అనుభవించాలి అన్నవి కూడా ఈ స్థానంలో చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా అది వివాహ సంబంధించిన విషయాలు, విదేశ ప్రయాణాలు, అలాగే ధనార్జన, ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు గురువు ఈ వృషభ రాశి సంచారం అంటే సహజ ధనస్థానంలో సహజ ధనకారకుడు యొక్క ప్రవేశం అన్నది ఈ రుజుమార్గ ప్రవేశంతో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త పరిచయాలు కలుగుతాయి. మీకు కానీ మీ యొక్క భార్య లేదా భర్తకు ఆదాయం పెరుగుతుంది. ఇక ఈ పరివర్తన వల్ల ఏమైందంటే స్వక్షేత్రంలో గురువు వస్తే ఎటువంటి ఫలితమో అటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలోకి వెళ్తాడు. దీనివల్ల ఏమైందంటే జనరల్గా మీకు హంస మహాపురుష యోగం అనే
పంచమహాపురుష యోగం ఒకటి యాక్టివేట్ అవుద్ది ఈ గురువు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల. అంటే గురువు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక విధంగా విదేశ ఆచారాలు, విదేశ అలవాట్లు అలాంటివి సమకూరే అవకాశం ఉంది. అయితే ఒక విధమైనటువంటి గురుచండాల యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా వరకు చిన్న చిన్న సమస్యల్లో ఇరుక్కోవడం కానీ, వ్యసనానికి లోనవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏర్పడినటువంటి ఈ మహాపురుష యోగం వల్ల మనకి ఈ హంస మహాపురుష యోగం అంటేనే మంచిని చెడుని వేరు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఎప్పటి వరకు జాతకుడు ఏదైనా బలహీనతలో ఇరుక్కొని ఉన్నా దాని నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, జోదం కానీ, బట్ ఏదైనా అంటే సాధారణంగా మీనరాశి వారు అటువంటి వాటి జోలికి వెళ్ళరు. కానీ ఏదో బలహీనత వల్ల చాలా సందర్భాలు ఏంటంటే మీనరాశి వారు ఏదైనా ఒక ద్రవ పదార్థానికి అలవాటు పడితే అది జీవితాంతం మానలేరు అన్నమాట. అది మీనరాశి వారికి ఉన్నటువంటి పెద్ద బలహీనత. అటువంటి వారికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరివర్తన కారణంగా కంప్లీట్గా అటువంటి బలహీనత నుంచి బయటపడి మీ యొక్క జీవన విధానాన్ని కొత్తగా ప్రజెంట్ చేసుకునే విధంగా ఈ యొక్క మార్పు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మరి అదృష్టవశాత్తు మీ యొక్క జీవితంలో ఒక ఉన్నత స్థాయి కుటుంబానికి చెంది బాగా ఐశ్వర్యవంతం, అందం, ఆకర్షణ కలిగినటువంటి ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు అంటే అది కేవలం భార్య రూపంలోనే కాకుండా మీ యొక్క సంతాన రూపంలో కూడా కలగవచ్చు. మీ సంతానం కలగడం వల్ల కానీ, లేదంటే మీకు ఏదన్నా ఒక నూతన పరిచయం ద్వారా కానీ, ఒక స్నేహ రూపంగా మీకు ప్రవేశించడం వల్ల అంటే ఒక అదృష్ట యోగం పట్టబోతుందన్నమాట. అంటే ఒక విధమైన సంతాన లక్ష్మి లేదా గజలక్ష్మి మీ కుటుంబంలో ప్రవేశించడం, అది దాని ద్వారా అంటే మీలో ఆకర్షణ పెరగడం వల్ల, మీ వాక్కుకి విలువ పెరగడం వల్ల మీకు సంపాదన పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అంటుంటారు కదా లక్ష్మీపుత్రుడు అని. అటువంటి యోగం ఈ మీనరాశి వారికి పట్టబోతుంది. అటు సప్తమ కేతువు, రాశి యందు ఉన్నటువంటి రాహు పరివర్తన వల్ల, గురు శుక్రుల పరివర్తన వల్ల అటు ఆదిలక్ష్మి యోగం, గజలక్ష్మి యోగం, సంతానలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి రావడం జరుగుతుంది. వాడి యొక్క పూర్వపుణ్యం బట్టి, అతని ప్రయత్నం బట్టి, జన్మజాతకంలో అతనికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక మనకి రవి ఎప్పుడైతే మనకి మార్చి 13న మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో అప్పుడు విజయలక్ష్మి యోగం అనే యోగం ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ నాడీ గ్రంథాల్లో ఉన్నటువంటి యోగాలు అన్నమాట. ఇవి సాధారణంగా ఉన్నటువంటి కాకుండా ఇవి భృగునంది నాడిలో ఆ సిస్టమ్ ప్రకారం ఈ గ్రహాల కలయిక ద్వారా ఇటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ భృగునంది నాడిలో శుక్రుడు లక్ష్మీ అమ్మవారుగా, అలాగే సూర్యభగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తిగా, ఇక బుధుడు మనకి భూదేవిగా అంటే పొలాలు, భూములు, ఐశ్వర్యానికి కారణంగా సో వాళ్ళు రాయడం జరుగుతూ ఉంటుంది. వాటి ఆధారంగా ఈ యొక్క జాతకం విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవవలసి ఉంటుంది. అది కనకదార స్తోత్రం. ఒక 41 రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకదార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని
ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది. దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వీలున్న వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది. దత్తాత్రేయుడు ఆరాధన, మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదంటే తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది. దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు. చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది. ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక సాప్ వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతూ మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం 50 సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం. స్వస్తి.